భల్లాల దేవ అనే క్యారెక్టర్ లేకుండా బాహుబలి అనే సినిమాని ఊహించగలమా? భల్లాల దేవే లేకపోతే గనక అసలు ఆ కాన్ఫంట్రేషన్, ఫ్రిక్షన్, ఎమోషన్, హీరోయిజం, ఎలివేషన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ సీతమ్మ వాకిట్లో అనే సినిమాలో పెద్దోడు చిన్నోడు అనే విభిన్న ధృవాలు లాంటి రెండు క్యారెక్టర్లు లేకుండా ఒక్కడే పెట్టి అన్నదమ్ముల అనుబంధం అనే కాన్సెప్ట్ ని ఆవిష్కరించడం అయ్యే పనేనా? కాదు కదా. అంటే ఎపిక్ స్టోరీస్ లో అయినా, ఎమోషనల్ సాదా సీదా కథల్లో అయినా ఫ్రిక్షన్ ఉంటేనే, రెండు విభిన్న క్యారెక్టర్స్ ఎదురు పడితేనే కదా అసలు మజా వచ్చేది. కానీ ఏపీ అసెంబ్లీలో ఏంటి, అసలు ప్రతిపక్ష హోదా అనే పాయింట్ ని పట్టుకుని ఇంత సాగదీస్తూ హోరాహోరీగా సభ జరుగుతోంది అనే మజాని ప్రజలకు లేకుండా చేస్తున్నారు. ఇంతకీ నెంబర్ లేదనే ఇవ్వట్లేదా? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి అంతకంటే కారణాలు ఏమైనా ఉన్నాయా అని కాస్త ఆలోచిస్తే, హిస్టరీ తిరిగేస్తే ఏమో చాలా కారణాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఏపీలో జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జనమే గల్లంతు చేసేశారు కాబట్టి ప్రతిపక్ష హోదా అనే క్వశ్చనే లేదు అని చంద్రబాబు ఎవ్రీ నవ్ అండ్ దెన్ చెప్తూ ఉంటారు. అదే అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడానికి కొద్ది వారాల ముందు నుంచి అయితే అదే టాపిక్ మీద పబ్లిసైజ్ చేయడము, సాధ్యమైనంత ఎక్కువ జగన్ ని హ్యూమిలియేట్ చేసేందుకు ట్రై చేయడం చూస్తూ ఉంటాం. సరే, అధికార విపక్షాలన్న తర్వాత, ప్రత్యర్థులన్న తర్వాత ఆ మాత్రం రాజకీయ సరదా ఉంటుంది. కాకపోతే అధికార పక్షం చెప్తున్నదంతా వాస్తవమా అంటే కాదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, 2015లో ఢిల్లీలో కేవలం 3 సీట్లే వచ్చినా గానీ బీజేపీకి విపక్ష హోదా అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇచ్చారు. ఎందుకు అంటే ప్రశ్నించేందుకు ఒక గొంతుకు కావాలి కాబట్టి మేము సమాధానం చెప్తాము, అలా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటేనే మేమేం చేస్తున్నామో జనానికి తెలుస్తుంది అని కేజ్రీవాల్ ఆనాడు అండం దేశం అంతా చూసింది. అంటే ఏం చేస్తున్నామో చెప్పాలి, ఎలివేట్ కావాలి, హోరాహోరీ ఉండాలి అని కోరుకునే క్లారిటీ, మనస్తత్వం ఉంటే గనక బహుశా విపక్ష హోదా ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. దానికేం టెక్నికాలిటీస్ ఏమి అడ్డుకావు. అయితే ఏపీలో అలా ఎందుకు ఆలోచించట్లేదు అంటే 2 కారణాలు. ఒకటి, హ్యూమిలియేట్ చేయాలి, అసలు నీకు ప్రజలే ఇవ్వలేదు, నువ్వు తీసికట్టు పూర్తిగా అని చెప్పడానికి పదే పదే గుర్తు చేసి, పోక్ చేసి సంబరపడాలి. సరే, రాజకీయంలో అది సహజం అనుకుందాం. ఇక దానికంటే పెద్ద రీజన్ ఇంకొకటి ఉందేమో అని అనిపిస్తుంది ఆలోచిస్తే. అదేంటో తెలుసా? ఏపీ హిస్టరీలో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్, పవర్ఫుల్, లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న విపక్ష నాయకుడు ఎవరు అని అడిగితే టక్కన రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే వైఎస్ఆర్ అనే పేరు చెప్తారు. అవును కదా. 99 నుంచి 2004 మధ్య అప్పటి సభానాయకుడి కంటే కూడా విపక్ష నాయకుడే జనం నోళ్లలో నానడము, విపక్ష నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో చూసేందుకు జనం ఆరాట పడ్డం అనే ఘట్టాన్ని ఏపీ రాజకీయాలు అప్పట్లో చూసే. సబ్జెక్ట్ తో ఎమోషనల్ గా, కాన్ఫిడెంట్ గా వైఎస్ఆర్ మాట్లాడే తీరు జనం మనసుల్లో ముద్ర పడిపోవడానికి కారణం ఆ ప్రతిపక్ష నాయకుడు అనే ట్యాగ్. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టడంలో వీరికంటే గొప్ప వాళ్ళు లేరు. జనరేషన్ మారిన తర్వాత, రాజకీయ పంథా మారిన తర్వాత జగన్ రాజకీయం కాస్త వేరుగా ఉండుండొచ్చేమో గానీ వాగ్దాటి విషయంలోనూ, ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలోనూ జగన్ కి ఒక ప్రత్యేకమైన సరళి, స్టైల్ అనేది అయితే ఉంది. ఏపీలో ఇప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, డేటాతో, లాజిక్ తో వర్తమాన పరిణామాలను పోల్చి 360 degrees లో మాట్లాడే కెపాసిటీ, ఎబిలిటీ ఎవరికి ఉంది అని అడిగితే ఖచ్చితంగా దానికి సమాధానం జగనే. ప్రెస్ మీట్లు చూస్తే అర్థమైపోతుంది. మొన్న అయితే ఈ మధ్యన ప్రెస్ మీట్ లో 3 టాపిక్లు మాట్లాడతా అంటూ మొదలుపెట్టి మధ్యలో ఎవరో క్వశ్చన్స్ అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి జగన్ మాట్లాడడం చూసాం. చివరిలో అంటూ జగన్ చెప్పిన ఎగ్జాంపుల్స్ చూస్తే అవునా, రాజ్యాంగపరమైన విషయాల మీద, టెక్నికాలిటీస్ మీద, నంబర్స్, సెక్షన్స్, డేటా లాంటి వాటి మీద జగన్ కి ఇంత కమాండ్ ఉందా అని అర్థమైపోతుంది. ఎందుకంటే అది ప్రిఫిక్స్డ్ కాదు, ప్లాన్డ్ కాదు, అవుట్ ఆఫ్ సిలబస్. అది అలాంటి దాని మీద అలా అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు జగన్ అంటే సబ్జెక్ట్ మీద ఇంకెంత గట్టిగా నిలబడతాడో అర్థమైపోతుంది. బహుశా సభకొచ్చి విపక్ష నాయకుడిగా ఉండి అలా నిలబడితే గనక సమాధానం చెప్పడం కష్టమో, పిడికినంత మంది కూడా లేరు జగన్ తో, అయినా సరే డామినేట్ చేస్తున్నాడు అనే ఇంప్రెషన్, చర్చ
వస్తుందనో ఏమో మరి. మొత్తానికి అసలు నీకు జనమే ఇవ్వలా మేమిచ్చేదేంటి అనే టాపిక్ తో హ్యూమిలియేట్ చేస్తూ కాలం వెళ్ళబుచ్చడం కనబడుతోంది. దీనివల్ల ఎవరికి నష్టం? ఎగైన్ అదే పాయింట్ కదా అల్టిమేట్ గా వచ్చేది. జగన్ కి నష్టమా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే 27 తర్వాత ఎప్పుడో మళ్ళీ పాదయాత్ర చేస్తా ఇంటింటికి తిరుగుతా అంటూ ఆయన రెడీ అవుతున్నాడు. అంటే ఆయన రాజకీయం మీద ఆయన క్లారిటీ ఉంది. పోయిన చోట వెతుక్కుంటా మళ్ళీ జనమే నాకు ఇస్తారు, నాకు ఇవ్వాల్సిన అధికారం అని ఆయన భావిస్తూ ఉండుండొచ్చు. ఇటు పక్కనేమో అధికార పక్షం మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు కాబట్టి మనం కావాల్సిన టాపిక్ మాట్లాడుకుని కావాల్సిన బిల్లులు పాస్ చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉండుండొచ్చు. అంటే అటుగాని ఇటుగాని పెద్ద ఇబ్బంది ఏం లేదు. మధ్యలో వచ్చిన ఇబ్బందుల్లా సబ్జెక్ట్ తెలియక, ఆల్టర్నేటివ్ వాదన తెలియక, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నష్టపోయేది, డార్క్ లో ఉండిపోయేది ఏపీ జనమే. ఇవన్నీ చూస్తే అవునా ఒక విపక్ష హోదా చుట్టూ ఇంత గేమ్ ప్లాన్ నడుస్తుందా, జగన్ కి విపక్ష హోదా ఇవ్వము అనడం వెనుక ఇంత హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయా, వైఎస్ఆర్ ఇంప్రెషన్ అంతలా భయపెట్టిందా అని అనిపిస్తుంది కాస్త విశాలంగా ఆలోచిస్తే.